హలో ఫుడీ పీపుల్. నిన్నైతే మండే కదా, మష్రూమ్ కూర అయితే చేశాను. ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది ఇదైతే. ఫస్ట్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయ తక్కువే వాడతాను మష్రూమ్కి అయితే. మష్రూమ్ క్లీన్గా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసిన తర్వాత వేరే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని మష్రూమ్ కొంచెం వేయించుకోవాలి. అలా డైరెక్ట్గా వేసిన దానికి ఇలా వేయించుకుని వేసిన దానికి చాలా తేడా ఉంటుంది కూరలో అయితే. ఒకసారి అయితే ఎవరైనా కానీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మన చిన్నప్పుడైతే పొలాల్లోనే దొరికాయి కాబట్టి మష్రూమ్స్ అవి అయితే అసలు చెప్పలేములేండి, దాని టేస్టే వేరు ఉంటుంది. ఎందుకంటే మేము అసలు పద్దాకడ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. పుట్టగొడుగులు పాములు ఉంటాయన్నా అని చెప్పేవాళ్ళు, కానీ చిన్నప్పుడు అయినా సరే వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 2 పచ్చిమిరకాయలు వేసేసాను. వేసిన తర్వాత ఈ మష్రూమ్స్లో కూడా కొంచెం పసుపు ఉప్పు అయితే వేసాను. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఉట్టి తినేస్తానని భయం వేసి కారం అయితే వేయలేదు నేను. అంత బాగుంటుంది, ఇలా వేయించుకుని కూడా తినవచ్చు, చాలా బాగుంటుంది వేయించిన మష్రూమ్ కర్రీ అయితే. ఈ ఉల్లిపాయలో కూడా ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఈ ఎగిపోయి వచ్చాయి చూడండి, ఎంత చిన్న చిన్నగా అయిపోయాయో. కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో, చికెన్ కూర కన్నా ఎక్కువ టేస్ట్. మన పొలాల్లో దొరుకుతాయి అన్నాను కదా, పొలాల్లో దొరికే మష్రూమ్ కర్రీ లాగా ఉంటుంది ఇది కూడా, ఇలా వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేయించేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదా, అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి జీలకర్ర 4 బాదం పప్పులు అయితే వేసాను. అంటే జీడిపప్పు వాడుకోవచ్చు, నువ్వులు వాడుకోవచ్చు, కాకపోతే ఇంట్లో బాదం పప్పు ఉన్నదని బాదం పప్పులే వేసాను. చూడండి, వేసిన తర్వాత మెత్తగా మిక్సీ అయితే కొట్టుకోవాలి. నేనైతే అన్నిటికీ ఎక్కువ జీలకర్ర అయితే కంపల్సరీగా వాడతాను, అన్నిటికీ కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఆ గ్రేవీని తీసుకొచ్చి ఇందులో వేసేయాలి కర్రీలో. చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ ఇదైతే. వేసేసిన తర్వాత ఈ గ్రేవీ వేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసుకొని వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు వేయలేదు, అది ఊరికినే పాడైపోతుంది కరివేపాకు. వర్షానికి అంత పుచ్చిపోయినట్టు వస్తుంది కరివేపాకు అంతా, అందుకనే తేలేదు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీ మష్రూమ్ కర్రీ. ధనియాల పొడి వేసాను, మసాలా పొడి వేసాను. నిన్న సోమవారం కదా, పొద్దున్నే దీపం అయితే పెట్టేశాను. తులసమ్మ దగ్గర 4:30కే దీపం పెట్టేవాళ్ళు, ఎందుకంటే పక్కింట్లోంచి గంట వినబడిపోతుంది, అందుకని మన గంటే ఫస్ట్ వినబడాలి. అందరికీ అదే ఆతృత అయితే ఉంటుంది ఈ కార్తీక మాసంలో అయితే. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే చేసుకోండి. ఓకే, బాయ్.